వ్యాఖ్యల మీద మంత్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోపణలు చేయాలనుకుంటే ఆధారాలతో రావాలని హితవు పలికారు. వైవి సుబ్బారెడ్డి కల్తీ జరిగిందని ఒప్పుకున్నారని చెప్పారు. ప్రస్తుత మార్కెట్లో నెయ్యి ధర పెరిగిందని, వాళ్లా తక్కువ ధరకు నాణ్యత లేని నెయ్యి కొనమంటారా అని ప్రశ్నించారు. కల్తీ జరగలేదని చెప్పడానికి వైసీపీ సభ్యులకు సిగ్గుండాలని లోకేష్ విమర్శించారు. కల్తీ జరిగిందా లేదా అది తప్ప అన్ని మాట్లాడతారు. అధ్యక్ష, సిబిఐ చార్జ్ షీట్ లో మాధవ్ గారికి కామన్ సెన్స్ తక్కువ అనుకుంటా. సిబిఐ రిపోర్ట్ లో చాలా స్పష్టంగా కల్తీ జరిగింది అని వచ్చింది. వైవి సుబ్బారెడ్డి గారు కల్తీ జరిగిందని వచ్చింది చెప్పమనండి. రెండోది ఈరోజు ఏమంటున్నారు అధ్యక్ష వీళ్ళు తెలియపోవచ్చు. ఇప్పుడు మార్కెట్ ప్రైస్ పెరిగింది. నెయ్యి కల్తీ చేసి నెయ్యి సప్లై చేయమంటారా? 300 రూపాయలకి వాళ్ళు చేసినట్టు నెయ్యిని కల్తీ చేసి సప్లై చేయమంటారా? ఈ రోజు కామన్ సెన్స్ గూగుల్లో చెక్ చేయొచ్చు. ఎంతుందో మార్కెట్ ప్రైస్ మీకు తెలుసు. కావాలని ఆరోపణలు చేశాను మీరు ఉన్నారు ఇక్కడ. మళ్ళీ చెప్తున్నా, నాకు కానీ మా కుటుంబం కానీ అపారమైన గౌరవం దేవుడు అంటే. మేము ఏనాడు మాకు రైట్ ఉన్నా ముఖద్వారం నుంచి నడవాలా, క్యూ కాంప్లెక్స్ నుంచి వెళ్ళిన ఘనత మాది. మీ నాయకులు కనీసం సంతకం పెట్టలా. మీరే మారుతారు, చెప్పేదాన్ని సిగ్గుండాలి. కల్తీ జరగలేదంటారా? లడ్డూలో కల్తీ జరిగిందా లేదా అది తప్ప అన్ని మాట్లాడతారు. అధ్యక్ష, సిబిఐ చార్జ్ షీట్ లో మాధవ్ గారికి కామన్ సెన్స్ తక్కువ అనుకుంటా. సిబిఐ రిపోర్ట్ లో చాలా స్పష్టంగా కల్తీ జరిగింది అని వచ్చింది. వైవి సుబ్బారెడ్డి గారు కల్తీ జరిగిందని వచ్చింది చెప్పమనండి. రెండోది ఈరోజు ఏమంటున్నారు అధ్యక్ష వీళ్ళు తెలియపోవచ్చు. ఇప్పుడు మార్కెట్ ప్రైస్ పెరిగింది. నెయ్యి కల్తీ చేసి నెయ్యి సప్లై చేయమంటారా? 300 రూపాయలకి వాళ్ళు చేసినట్టు నెయ్యిని కల్తీ చేసి సప్లై చేయమంటారా? ఈ రోజు కామన్ సెన్స్ గూగుల్లో చెక్ చేయొచ్చు. ఎంతుందో మార్కెట్ ప్రైస్ మీకు తెలుసు. కావాలని ఆరోపణలు చేశాను మీరు ఉన్నారు ఇక్కడ. మళ్ళీ చెప్తున్నా, నాకు కానీ మా కుటుంబం కానీ అపారమైన గౌరవం దేవుడు అంటే. మేము ఏనాడు మాకు రైట్ ఉన్నా ముఖద్వారం నుంచి నడవాలా, క్యూ కాంప్లెక్స్ నుంచి వెళ్ళిన ఘనత మాది. మీ నాయకులు కనీసం సంతకం పెట్టలా. మీరే